Hello, story lovers. Welcome back to my channel, Madeline Love, part 179. అప్పుడున్న డిస్టర్బెన్సెస్ వల్ల ఎవరు వాడి పుట్టినరోజు పట్టించుకోలేదు వదిన. నా మేనల్లుడి పేరు మీద అన్నదానం జరుగుతుందంటే ముందుకొచ్చేది నేనే అని దక్ష చెప్పడంతో, సౌజన్య ఏం మాట్లాడకపోవడంతో, సరే చేయించాలి, ఎప్పుడు చేయించాలి, ఏంటి, ఏమైనా పూజారి గారిని కనుక్కున్నావా అని ప్రవీణ్ అడగడంతో మా అమ్మ కనుక్కున్నానని చెప్పింది. ఈ శుక్రవారం లేదంటే వచ్చే సోమవారం బాగుంటుందంట, అప్పుడు చేపిస్తే బాగుంటుందని చెప్పింది సౌజన్య. సోమవారం అయితే నాకు అన్నయ్యకి లీవ్ దొరకదు వదిన. శుక్రవారం బెటర్, వీకెండ్ కదా, హాలిడే ఉంటుంది అని చెప్పడంతో, సరే అయితే త్వరగా గుడిలో అన్నదానానికి అడ్వాన్స్ ఇచ్చేసి రండి అని చెప్పడంతో సరేనంటూ ప్రవీణ్, నవీన్ ఇద్దరు గుడికి బయలుదేరారు. కొడుకులిద్దరూ బయటికెళ్లేసరికి నారాయణ ఏం తోచక న్యూస్ పెట్టడంతో, కర్ణ వసుసేన అకాడమీలో కొత్త కొత్త రూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మంచి ప్లేయర్, మంచి ఛాంపియన్ అవ్వాలి అంటే మంచి శిక్షణ కూడా అంతే అవసరమని, శిక్షణ గంటలని పెంచుతున్నట్టుగా చెప్పారు. మీరు మీ మనసుకి శ్రమ పెట్టడానికి ఆలోచించలేని వాళ్ళైతేనే ఇకపైన అకాడమీలో అడ్మిషన్స్ కోసం ట్రై చేయండి అని కర్ణ గారు ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో చెప్పారు అని న్యూస్ రీడర్ న్యూస్ చదువుతున్న న్యూస్ క్లిప్పింగ్ చూపించడంతో దక్ష వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె మైండ్ ఇప్పుడు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దేని గురించి, ఎవరి గురించి ఆలోచించలేని పరిస్థితి వచ్చేసింది. ఏం ఆలోచించాలన్నా కూడా పిచ్చెక్కిపోతుంది. ఎలా ఆలోచించాలన్నా కూడా తలనొప్పి వస్తుండేసరికి ఏం చేయలేక మౌనంగా కళ్ళు మూసుకుని పడుకుంది దక్ష. ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్‌కి ఉండాల్సింది ఎంతటి కష్టమైనా తట్టుకునేంత స్టామినా, స్ట్రెంగ్త్. ఇకపైన ట్రైనింగ్ అవర్స్ పెరుగుతాయి. ఎన్ని గంటలున్నా సరే ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్‌గా నిలబడ్డానికి నేను శ్రమ పడతాను అని అనుకునేవాళ్ళు మాత్రమే ఇకపైన మా అకాడమీకి మీ అప్లికేషన్స్ పంపాల్సుంటుంది. ఒకవేళ సీట్ వచ్చిన తర్వాత చూడొచ్చు, ఆ తర్వాత సంగతి కదా అనుకుంటారేమో. మా రూల్స్‌కి తగ్గట్టుగా, మా ట్రైనింగ్ అవర్స్‌కి తగ్గట్టుగా ఎవరైతే మంచి పెర్ఫార్మన్స్ ఇస్తారో వాళ్ళని మాత్రమే లాస్ట్ వరకు అకాడమీలో కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఫ్రీగా ఉండడం, లేజీగా ఉండడం అలవాటు అయిన వాళ్ళకి మా అకాడమీలో ఛాన్స్ లేదు అని చెప్పాడు కర్ణ సీరియస్‌గా. ఆ న్యూస్ క్లిప్పింగ్ చూస్తున్న నారాయణ నిన్నటి వరకు మన దగ్గర ఉన్న అబ్బాయి సున్నితంగా అనిపించాడు. ఇప్పుడు చూడు ఎంత గంభీరంగా ఉన్నాడో అనగానే అవునండి, పరిస్థితులు మనసు విరిగిపోవడం లాంటివి మనుషుల్ని కఠినంగా మారుస్తాయి అని ఇందిర చెప్పడంతో నారాయణ మౌనంగా కూర్చున్నాడు. ఏం ఆలోచిస్తున్నారండి అని ఇందిర అడిగేసరికి, మనం ఆ అబ్బాయిని ఒప్పుకోనప్పుడేమో వాళ్ళ ప్రేమ కోసం పోరాడారు. తీరా అందరం పచ్చజెండా ఊపిన తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అయిపోయారు. అసలు దక్ష జీవితం ఎటువైపుకు పోతుందో నాకర్థం కావడం లేదు అన్నాడు నారాయణ. బాధపడకండి, దేవుడు దాని జీవితాన్ని ఎలా రాస్తే అలాగే నడిచిపోతుంది అని చెప్పి ఆవిడ వంటగదిలోకి వెళ్ళిపోయింది. రక్ష బుక్స్ బయటకు తీసింది కానీ అక్క బాధగా నిద్రపోవడం చూసి ఆమెకి ఇంట్రెస్ట్ రాకపోవడంతో తన స్టడీ టేబుల్ మీద తలవాల్చి అలాగే పడుకుంది. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అందరూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. అంతకుముందు ట్రైనింగ్ కోచ్లు ఇచ్చేవాళ్ళు. ఇకపైన కర్ణ సార్ అందరికీ దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తారంట. ఆయన పర్సనల్‌గా ఈ స్టూడెంట్ ఫిట్, ఈ స్టూడెంట్ అన్‌ఫిట్ అనుకుంటే మనం ఇంత దూరం వచ్చినా వేస్ట్ అని చెప్పుకున్నారు ఒకరికొకరు.
అదేంటి అని అడిగేసరికి కోచ్‌లతో ఎలా ఉంటుందంటే కొంతమంది జాలి కొద్దీ మన దగ్గర స్ట్రెంత్ లేకపోయినా వీళ్ళ పర్ఫార్మెన్స్ బావుందంటారు. కొంతమంది జెన్యూన్‌గా చెప్తారు కానీ ఇకపైన అలాంటిదేమీ ఉండదని, తనే దగ్గరుండి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఈ పర్సన్ ఈ గేమ్‌కి సూటబుల్ అనుకుంటేనే వాళ్ళని అకాడమీలో కంటిన్యూ అయ్యేలా చేస్తానని కర్ణ సార్ చెప్పారు కదా! న్యూస్ ఇంటర్వ్యూలో అని ఒక అబ్బాయి అనగానే అందరూ తలలు పట్టుకున్నారు. కర్ణ టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకుని స్టూడెంట్స్ ఆల్ సెట్. ఆర్ యూ రెడీ అని అడగడంతో కంగారుగా అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఆర్ యూ రెడీ అని కర్ణ గంభీరంగా మళ్ళీ రిపీట్ చేసేసరికి యెస్ సార్ వి ఆర్ రెడీ అని చెప్పడంతో గుడ్ అంటూ తన దగ్గర ఉన్న వాలీబాల్ తీసుకుని స్టార్ట్ చేస్తున్నాను 3, 2, 1 అని కామెంట్ స్టార్ట్ చేసి బాల్‌తో ఆట స్టార్ట్ చేయడంతో చాలా వరకు అందులో బాగా స్కిల్ ఉన్న స్టూడెంట్స్ అందరూ అతనితో పాటు ఆడుతూ ఉన్నారు. కొంచెం భయంగా, ఎవరితో ఎక్కువగా కలవడం రాక, ఆట బాగానే వచ్చినా కూడా సిగ్గు, మొహమాటంతో ఆగిపోయిన వాళ్ళందరినీ చూస్తూ, అయితే మీరు ఈ గేమ్‌కి పనికిరారనమాట అనగానే, నో సార్ మాకు సడెన్‌గా ఏం అర్థం కాలేదు. మీరే ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తున్నారంటే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాం. అందుకే అని వాళ్ళందరూ చెప్పడంతో, ఓకే. అందరూ చిన్న పిల్లలు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు సిగ్గు, మొహమాటం, టెన్షన్ అనే సాకులు నాకు చెప్పకూడదు. అందరూ మీకు గేమ్ వస్తే నాతో పాటు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పడంతో ఓకే అని అందరూ కోరస్‌లో చెప్పడంతో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాడు. దాదాపు అక్కడున్న పిల్లలందరూ అతనితో కలిసి ఆడారు కానీ ఒకరిద్దరు మాత్రం ఆడలేకపోవడంతో వాళ్ళందరినీ ఆఫీస్ రూమ్‌కి తీసుకెళ్ళి పేరెంట్స్‌తో డిస్కస్ చేశాక పాపం వాళ్ళు బ్రతిమాలడానికి ట్రై చేశారు కానీ చూడండి పేరెంట్స్‌ని ఏడిపించడం నా ఉద్దేశ్యం కాదు. నేను అందుకే ఇదివరకు జాయిన్ అయ్యే ముందే ఫీజు తీసుకునేవాడిని. బట్ ఇప్పుడు పిల్లలకి ఈ ఆటకి సూట్ అయ్యే స్కిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అనుకున్న తర్వాతే ఫీజు తీసుకుందామని ఈసారి మొత్తం ఫ్రీ అప్లికేషన్స్ పెట్టాం. సో మీ డబ్బులు వేస్ట్‌గా పోతున్నాయి అని కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళకి ఫ్యూచర్ లేదు అని చెప్పట్లేదు. బట్ ఇంకొంచెం ప్రాక్టీస్ వచ్చి అందరితో కలిసి ఆడగలిగే ధైర్యం వచ్చిన తర్వాత నెక్స్ట్ టైమ్ మళ్ళీ ట్రై చేయండి అని చెప్పాడు. దాంతో అతనితో ఇక ఆ డిస్కషన్ పొడిగించే ధైర్యం లేక సెలెక్ట్ అవ్వని స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి ఇంటికి వెళ్ళిపోతే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పడంతో అందరూ ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. కర్ణ ఆ రోజు సాయంత్రం మ్యాన్షన్‌కి బయలుదేరి రావడంతో రేఖ గ్రీన్ టీ, ఫ్రూట్ సలాడ్ తీసుకొచ్చి ఇవ్వడంతో ఆఫీస్‌కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇంకా బిజినెస్ అనాలిసిస్ చేస్తూ కూర్చుని ఆమె ఇచ్చిన గ్రీన్ టీ, ఫ్రూట్స్ తింటూ డిన్నర్ టైం వరకు గడిపేశాక సార్ డిన్నర్ రెడీ అని పిలిచింది రేఖ. అతను డిన్నర్ చేసేసి పగలంతా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడంతో బాగా అలసిపోవడంతో పడుకున్న వెంటనే నిద్రపోయాడు. మరొక 3, 4 రోజులు గడిచాయి. దక్ష, కర్ణ ఇంత స్ట్రాంగ్‌గా ఉంటాడని ఎక్స్‌పెక్ట్ చేయకపోవడంతో, అసలు అతని దగ్గర నుంచి ఒక మెసేజ్ కానీ, కాల్ గానీ లేకపోయేసరికి ఇక ఇంతటితో వాళ్ళ ప్రేమ అనే చాప్టర్ ముగిసిపోయింది అని అర్థం కావడంతో, బాధపడుతూనే తన సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని బయటికి రావడంతో, ఎక్కడికి వెళ్తున్నావని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ప్రవీణ్, నవీన్ అడిగారు. ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందన్నయ్య. మన కాలనీలోనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. అందులో తెలుగు ఇంకా ఇంగ్లీష్ టీచర్స్ లేరంట. అవి 2 నేను చెప్తానని చెప్పాను. సో ఒకసారి స్కూల్‌కి రండి. మీ సర్టిఫికేట్స్ అవి చూసి మీరు టీచింగ్‌కి సూట్ అవుతారో లేదో చెక్ చేస్తామని చెప్పారు. అందుకే వెళ్తున్నాను. మామూలుగా అయితే వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు. నాకిప్పుడు ఈ స్కూల్‌లో ప్రశాంతత దొరుకుతుందని అనిపిస్తుందని చెప్పడంతో ఓకే వెళ్ళు అని అందరూ చెప్పడంతో ఇక స్కూల్‌కి బయలుదేరింది దక్ష.
అదేంట్రా 3 రోజుల నుంచి అది సరిగ్గా బయటికి కూడా రాలేదు. పిచ్చిదానిలాగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. ఈ టైంలో బయటికి పంపిస్తే అది ఎలా ఆలోచిస్తూ వెళ్తే ఎలా అని ఇందిర అడిగేసరికి అమ్మ దక్ష అంత పిచ్చిది కాదు. నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. అందుకే తను జాబ్ చేస్తానంటే వెళ్ళమని చెప్తున్నా. ఇంకా ఇంట్లో ఉంటే నిజంగానే పిచ్చిదైపోతుంది. ఆ పిల్లలతో కలిస్తే కొంచెమైనా తన మైండ్ డైవర్ట్ అవుతుందేమోనని చూద్దాం అని అన్నాడు నవీన్. దాంతో ఎవరు ఏం మాట్లాడకపోతే దక్ష అనుకున్నట్టుగా స్కూల్‌కి వెళ్ళగానే ఆమెని ఒక 5, 6 ప్రశ్నలు అడిగి ఆమె క్వాలిఫికేషన్ చూసి డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది. బట్ మీరు అసిస్టెంట్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ జాబ్ కూడా చేశారు కాబట్టి పిల్లలకి సబ్జెక్ట్‌తో పాటు ఫిట్‌నెస్ ట్రైనింగ్ టిప్స్ కూడా చెప్తూ ఉండండి అని చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ అని దక్ష లేచి నిలబడడంతో అదేంటి ఎవరైనా జాబ్ కోసం వస్తే ఫస్ట్ అడిగేది నా శాలరీ ఎంత అని. మీరు కనీసం శాలరీ గురించి మాట్లాడలేదు అని అడిగారు ప్రిన్సిపల్ ఆశ్చర్యంగా. నేను బ్రతుకు తెరువు కోసం వచ్చి ఉంటే అలాగే అడిగేదాన్ని కానీ నేను ప్రశాంతత కోసం వచ్చాను. నాకు జాబ్ రావడమే ఎక్కువ. మీరెంత శాలరీ ఇచ్చినా నాకు ప్రాబ్లం లేదు అని చెప్పడంతో ప్రిన్సిపల్ ఆశ్చర్యపోతే ఇప్పుడైనా జాబ్‌లో జాయిన్ అవ్వచ్చా అనగానే యాహ్! ష్యూర్ నో ప్రాబ్లమ్ అని ప్రిన్సిపల్ చెప్పడంతో థ్యాంక్ యూ అని వెళ్ళబోతూ నాకు టైమ్ టేబుల్ ఇస్తే కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనగానే మీరిప్పుడు సెకండ్ క్లాస్‌కెళ్ళండి. కాసేపట్లో అటెండర్ వచ్చి టైమ్ టేబుల్ ఇచ్చి వెళ్తాడు. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ చేయండి అని చెప్పాడు ప్రిన్సిపల్. థ్యాంక్ యూ సార్ అని చెప్పి సెకండ్ క్లాస్ ఎక్కడో కనుక్కొని ఆమె క్లాస్‌లోకి ఎంటర్ కాగానే అల్లరి చేస్తున్న పిల్లలందరూ ఎవరి అక్క అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఉంటే, నేను మీకు కొత్తగా వచ్చిన తెలుగు ఇంకా ఇంగ్లీష్ టీచర్‌ని. అయితే మీలో తెలుగులో ఎంతమంది వీక్, ఇంగ్లీష్‌లో ఎంతమంది వీక్ అని అడగడంతో ఇంగ్లీష్‌లో వీక్ ఒక 15 మంది ఉంటే, తెలుగులో ఒక 10 మంది ఉన్నారు. ఓకే. పాఠాలందరికీ కలిపే చెప్తాను. ఎవరికీ స్పెషల్ అటెన్షన్ ఉండదు. కాకపోతే నేను చెప్పినవి రోజు చదువుకొనొస్తే మీరు ఇంప్రూవ్ అవుతారు అని చెప్పింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.